కమల్ హాసన్ గారు అంటే తెలుగు ఆడియన్స్ ఎప్పటి నుంచో మర్చిపోయారు. డైరెక్టర్ అయితే మూవీలో ప్రతి ప్రేక్షకుడిని కూర్చొని పెట్టేశాడు. స్టోరీ బాగుంటే మణిరత్నం తీసినందుకు ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. బ్రో తగ్ లైఫ్ ఎలా ఉంది భయా? నేను ఇప్పుడే తగ్ లైఫ్ అనే సినిమా చూసి వచ్చిన భయా. నిజంగా మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి నార్మల్గా చూద్దామని చెప్పేసి వచ్చిన. కమల్ హాసన్ గారు అంటే తెలుగు ఆడియన్స్ ఎప్పటి నుంచో మర్చిపోయారు, కానీ జస్ట్ చూద్దాం అప్పుడెప్పుడో దశావతారం సినిమా చూసినాం కదా, దాని తర్వాత ఈ సినిమా ద్వారా ఎట్లుంటాడా ఏందా అని చెప్పేసి చూసాం. కానీ నిజంగా ఏంటంటే ఒక పక్కా గ్యాంగ్స్టర్ మామూలు మెమరబుల్ మూవీ అన్న. నిజంగా అటు డ్రగ్స్ని అరికట్టే దాని గురించి కానీ ఒక సోషల్ మీడియా మెసేజ్ని చాలా బాగా చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు. సింబు గారి యాక్టింగ్ మాత్రం నిజంగా ఎక్సలెంట్ భయ. మూవీలో సింబు గారిని చూపెట్టారు, కమల్ హాసన్ గారిని చూపెట్టారు. కానీ మార్క్ ఎలా ఉంది డైరెక్షన్? రత్నం గారి మార్క్ పరంగా చూసుకుంటే అప్పుడు ఏ రకంగా అయితే స్టోరీలను ఎంచుకొని తీసుకొస్తున్నారో, కాకపోతే స్టోరీలలో కాస్త మార్పులు చేర్పులు చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. అదేంటంటే ఓల్డ్ కంటెంట్ స్టోరీ పరంగా కాదు, ఇంకా కొంచెం న్యూగా కొత్తదనంతో కొత్త కోణంలో తీసుకొని వచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. త్రిష గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుందన్న. అదే అప్పుడెప్పుడో వర్షం సినిమాలో అప్పుడు ఏది దాదాపు 10 years బ్యాక్ వచ్చిన తర్వాత 10 years బ్యాక్ తర్వాత వచ్చిన సినిమాలలో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు. ఏంటంటే కమల్ హాసన్ గారు, మణిరత్నం గారి డైరెక్షన్ టేకింగ్ పరంగా అంతా ఓవరాల్ గా బాగుందన్న మూవీ. ఈ మధ్య ఎక్కువ సినిమాలు తీయట్లేదు కదా, ఇందులో ఎలా ఉంది? సింబు అప్పుడు చాలా యంగ్ ఉండే, ఇప్పుడు ఏంటంటే జర కొంచెం ఏజ్ బార్ పర్సన్ లాగా ఉన్నారు. కానీ కమల్ హాసన్ సింబు గారి కంటే కొంచెం మోస్ట్ గ్లామర్ గా డైనమిక్ రోల్లో కనిపించింది ఎవరంటే కమల్ హాసన్ గారు అని చెప్పేసి చెప్తా అన్న. నైస్ మూవీ. డైరెక్టర్ అయితే మూవీలో ప్రతి ప్రేక్షకుడిని కూర్చొని పెట్టేశాడు. సో అలాంటి మూవీస్ మళ్ళీ రావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మెమరీస్ అనేది రిమైండ్ చేయడం అనేది గ్రేట్. బ్రో తగ్ లైఫ్ ఎలా ఉంది? తగ్ లైఫ్ సినిమా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మనం కమల్ హాసన్ గారిని చూస్తున్నాం ఈ సినిమాలో ఒక డిఫరెంట్గా. అసలు కమల్ హాసన్ అంటే ఒక డిఫరెంట్, ఆయన ఒక కొత్త కెరియర్, అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు తీసుకుంటాడు. అంటే ఒక సమాజానికి ఎలా కావాలనో అలాంటి క్యారెక్టర్స్ తీసుకొని సమాజంలో ఇప్పుడు ఒక భారతీయుడు తీసుకోండి, ఒక దశావతారం తీసుకోండి, ఒక్కొక్క క్యారెక్టర్కి అని ఒక రెస్పాన్సిబుల్ ఉంటుంది. అలాంటి సినిమానే ఈ సినిమా, డిఫరెంట్ సినిమా. ఇలా శంభు గారి యాక్టింగ్, ఆల్రెడీ హీరో మన్మథ సినిమా ఒక పెద్ద అప్పట్లో బ్లాక్ బస్టర్, మేము చిన్నగా వచ్చిన సినిమా వచ్చినప్పుడు అలాంటి మన్మథ హీరో మన శంభు గారు ఇందులో విలన్ యాక్టింగ్ చేసిండు. అది కూడా కమల్ హాసన్ తోటి పోటీ పడి విలన్ యాక్టింగ్ చేసిండే మామూలు మాట కాదు. ఆయన యాక్టింగ్ మాత్రం అదరగొట్టేసిండు. ఈ మధ్య మణిరత్నం సినిమాలు అనుకున్నంత ఆడట్లేదు కదా, ఈ సినిమాతో కంబ్యాక్ అని చెప్పండి. స్టోరీ బాగుంటే కంపల్సరీ ఆడుతుంది. ఏదో చెప్పినందుకు పట్టించుకోవద్దు. స్టోరీ బాగుంటే మణిరత్నం తీసినందుకు ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కథ కూడా అంత బాగుంది. ట్రైలర్ అనేది సినిమా చూసినాం కదా, ఎంత సూపర్ ఉంది చెప్పాలంటే. బ్లాక్ బస్టర్ మూవీ.